స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం. పాపోచరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మను పరివర్తనం పాపోచరణం ఆత్మ ప్రక్షాళనం వాక్యపారాయణం మను పరివర్తనం సహపంక్తి భోజనం ప్రేమానుబంధనం సహపంక్తి భోజనం ప్రేమానుబంధనం ఆ కలువరి బలికి స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం. ఈనాటి ఈ పరిశుద్ధ దివ్య పూజాబలిని సమర్పిస్తున్న కుటుంబములు హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి మూలనిధి దాతలు రెవరెండ్ ఫాదర్ ఏరువ బాలశివరెడ్డి గారి 30వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి నాన్న ఏరువ మరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. గుంటూరు పీఠం కారంపూడి విచారణ వ్యాపారంలో అభివృద్ధి తలంపులు నెరవేరాలని వేముల శ్రీను మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల జెసికా మేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని గొలమారి రఫాయేల్ రెడ్డి, సరళ, సుష్మా, కె ప్రవీణ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు పీఠం సెయింట్ ఆగ్నెస్ విచారణ 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న నూతలపాటి ఆంజనేయులు గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని అంతోని మేరీ, విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. అదేవిధంగా సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నా గురుత్వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వములో పాలు పంచుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తుండగా ఆ గురుత్వాన్ని యోగ్యంగా సేవించే భాగ్యాన్ని కలుగు చేయమని నా కొరకు కూడా ప్రార్థన చేయమని మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. ప్రభు తన ప్రజలను సురక్షితంగా కొనిపోగా వారు భయపడరైరి, వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 78వ కీర్తన 53వ వచనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభువునందు దేవునిచే మికిలిగా ప్రేమించబడుతున్న సహోదరి సహోదరులారా, పాస్కా అష్టదినాలలో ఉన్నాం. మన రక్షకుడైన యేసు ప్రభు ఉత్థానాన్ని స్మరిస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానుడయ్యాడు అన్న సత్యం ఆనాడు అపోస్తుల్లో విశ్వాసాన్ని నూతనీకరించింది. అదేవిధంగా అపోస్తులు యేసు ప్రభుకు సాక్షులుగా ఉండే విధంగా వారికి తోడ్పడింది. మరి ఈ మార్పు ఉత్థాన పండుగను జరుపుకొని ఉత్థానాన్ని స్మరిస్తున్న మనలో కూడా చోటు చేసుకుంటుందా? విశ్వాసములో బలపడుతున్నామా? ఆత్మ పరిశీలన చేయాలి. మన అనుదిన క్రైస్తవ జీవితంలో యేసు ప్రభుకి అపోస్తుల వలె సాక్షులుగా ఉండగలుగుతున్నామా అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి అట్లా విశ్వాసములో బలపడి ప్రభువుకి సాక్షులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని మనందరూ కూడా అనుగ్రహించమని ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యంగా నిర్వహించడానికి మనం చేసిన తప్పిదాలను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు ఈ పాస్కా పరమరాశ్యములను సఖ్యత నిబంధనకు మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితంలో ఎందు ప్రతిబింబించున్నట్లు అనుగ్రహింపమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడను మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో
పేతురు యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 అయ్యెను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూర్ణుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగుపడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అది ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఇలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీలు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండునని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి ఆయను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మన ఉత్సవము చేసుకొని ఆనందింతాము. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలు, హల్లెలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు, హల్లెలు, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవం చేసుకుని ఆనందింతుము. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలు, హల్లెలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు, హల్లెలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు, హల్లెలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు, హల్లెలు, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము
1వ నుండి 14వ వచనం వరకు. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధముగానే సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలీలోని కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుకగా, వారు మేమును నీ వెంట వత్తుము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చాప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రములను చుట్టుకొని సముద్రములో దూకెను. ఆయన ప్రభు అని వినినంతనే తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడను నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది ప్రభు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న సహోదరి సహోదరులారా, పాస్కా అష్టదినాల్లో ఉన్న యేసు ప్రభు పునరుత్థాన పరమరహస్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు సువిశేష మొదటి పట్టణంలో ఒక మాట ఆలకించాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనములో, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, ఆకాశం క్రింద రక్షణ కల్పించు నామము వేరెవరికి ఇవ్వబడలేదు అని ఆ వాక్యములో మనం ఆలకిస్తున్నాం. ప్రియులారా, క్రైస్తవ బిడ్డలుగా మనమందరం ఈ వాక్యంతో ఏకీభవించవచ్చు. కానీ వేరే మత ధర్మానికి చెందినటువంటి సహోదరి సహోదరులు ఈ వాక్యంతో ఏకీభవిస్తారా అనేటటువంటి ప్రశ్న కొన్నిసార్లు ప్రశ్నగానే మిగిలిపోవచ్చు. అయితే క్రైస్తవ బిడ్డలుగా మనందరం ఇక్కడ కొన్ని రహస్యాలను ధ్యానం చేయాలి. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. దేవుని బిడ్డలారా, రక్షణ అనగా ఏమో ముందుగా మనం తెలుసుకోవాలి. పాప పరిహారం రక్షణ అనగా పాప పరిహారం, దేవునితో సఖ్యత, దేవుని యొక్క నిత్య జీవములో పాలు పొందటం, ఇవి రక్షణగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యాలు. మరి పాప పరిహారం
కావాలి అంటే ఏంటి మార్గం? పాప పరిహారం కావాలి అంటే మార్గం ఏమి? మనం ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో చదువుతున్నాం. పాప పరిహారము, రక్తం చిందించుకోకుండా పాప పరిహారం లేదు అని వాక్యం సెలవిస్తుంది. మరి మనం చాలా చోట్ల వింటాం, మన భారతదేశ వేదాలు కూడా సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, అంటే పాపం పరిహారం కావాలి అంటే రక్తం అనేటటువంటిది ప్రోక్షింపబడాలి దేవుని బిడ్డలారా. సో ఇక్కడ మనం ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా అదే మాట చదువుతూ ఉన్నాం. రక్తం చిందుకోకుండా పాప పరిహారం అనేటటువంటిది లేదు అని బైబిల్ గ్రంథం మనకి స్పష్టం చేస్తుంది ప్రియులారా. అందుకని మరి ప్రతి మతంలో కూడా బలి అర్పించేటటువంటి ఆచారం మనం చూస్తాం. అన్ని మతాల్లో అంటే పేరు ఉన్నటువంటి మతాల్లో, అనామక మతాలు కాకోకుండా నామంతో ఉన్నటువంటి మతాలన్నిటిలో కూడా బలి అర్పణ అనేటటువంటి విశ్వాస ఆచారాన్ని మనం చూస్తున్నాం. పాత నిబంధనలో కూడా లేవీలు అదేవిధంగా అహరోను అతని కుమారులు దేవునికి బలులు అర్పించేవాళ్ళు. ఆ బలుల్లో రక్తం చిందించడం అంటే గొర్రెల, మేకల, ఎద్దుల యొక్క రక్తాన్ని చిందించేవాళ్ళు పాప పరిహారానికి సూచకంగా. యేసు ప్రభు వచ్చి ఆయన తెలియజేసింది ఏమి అనగా, మన పాపాలకి వేరొక జంతువు రక్తం చిందించడం వలన పాప పరిహారం అనేది కాదు. మన పాపాలుకి మన రక్తమే చిందించబడాలి, అప్పుడే పాప పరిహారం అవుతుంది. మన లేవీ కాండంలో ఈ రహస్యం గురించి చదువుతాం. ఏంటి అంటే రక్తం ద్వారా ప్రాణం వస్తుంది, ఆ వచ్చినటువంటి ప్రాణం ద్వారా పాపం ఉద్భవిస్తుంది అన్నమాట. సో ఏ రక్తం నుంచి అయితే ప్రాణం వచ్చిందో, ఏ ప్రాణం నుంచి అయితే పాపం వచ్చిందో, ఆ పాపం పరిహారం కావాలంటే దానికి మూలమైనటువంటి రక్తం అనేది చిందించబడాలి. సో హెన్స్ ఆ విధంగా రక్తం అనేది చిందించబడినప్పుడు ఆ రక్తం ద్వారా వచ్చినటువంటి పాపం కడిగివేయబడుతుంది అనేటటువంటిది మనకు పాత నిబంధనలో కనిపించేటటువంటి పాత నిబంధనలో కనిపించేటటువంటి సత్యం. అయితే సహోదరులారా, అందుకనే ఆ రక్తం అనేటటువంటిది పాప పరిహారం చేస్తుందన్న విశ్వాసంతో గొర్రెల యొక్క రక్తాన్ని, మేకల యొక్క రక్తాన్ని, ఎద్దుల యొక్క రక్తాన్ని చిందించేవాళ్ళు బలులు అర్పించేటప్పుడు పూర్వపు యాజకులు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటిది ఏమి అనగా, గొర్రెల యొక్క రక్తం ద్వారా, మేకల యొక్క రక్తం ద్వారా, ఎద్దుల యొక్క రక్తం ద్వారా పాప పరిహారం అనేటటువంటిది కాదు. సో ఆ పాప పరిహారం కావాలి అంటే అది పరిశుద్ధుని రక్తమై చిందించబడే రక్తం పరిశుద్ధునిదై ఉండాలి. మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు. ఈ భూలోకంలో జన్మించినటువంటి వారందరూ కూడా ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో కళంకానికి గురి అయినటువంటి వాళ్ళే. ఒక్క యేసు ప్రభు మాత్రమే కనీసం పుట్టుకలో కూడా జన్మ పాపం అంటుకోకుండా జన్మించినటువంటి మహాత్ముడు, పరిశుద్ధుడు. కావున ఆయన రక్తం చిందించడం ద్వారా పాప పరిహారం అనేటటువంటిది కలుగుతుంది. మరి యేసు ప్రభు మన కొరకు శ్రమించారు దేవుని బిడ్డలారా, మన కొరకు స్లేవ్ మీద కొట్లబడ్డాడు, తన యొక్క రక్తాన్ని చిందించారు. ఆయన చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మనకు పాప పరిహారము అనేటటువంటి భాగ్యము కలిగించబడింది, ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. అందుకే మరి యేసు ప్రభు తప్ప ఈ భూలోకంలో వేరొకని యందు రక్షణ లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. అపోస్తులు చెప్తూ ఉన్నారు. ఒక పక్క అపోస్తులు అందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నారు, అయ్యా మీరు ఎట్లా చేయగలుగుతున్నారు, ఈ పునరుత్థానాన్ని గురించి, యేసు ప్రభు మరణాన్ని గురించి మీరు మాట్లాడొద్దు అని చెప్పి బలవంతం చేశారు. అప్పుడు వాళ్ళ అపోస్తులు అన్నారు, అయ్యా మేము దేని గురించి మాట్లాడకుండా ఉండాలి, మా కనులారా చూచిన దాని గురించి, మా చెవులారా వినిన దానిని గురించి మేము మాట్లాడుకోకుండా ఉండలేం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు అపోస్తులు. వారు ఏ వ్యక్తి అయితే స్లేవలో మరణించటము, రక్తం చిందించడం వాళ్ళు చూశారో ఆ వ్యక్తి మరలా పునర్జీవంతో పునరుత్థానుడై రావటం చూశారు. కాబట్టి ఆ విషయాల గురించి మేము మాట్లాడుకోకుండా ఉండలేము, మీరు
ఒకవేళ మమ్మల్ని శిక్షించాలనుకుంటే శిక్షించవచ్చు, ఒకవేళ మమ్మల్ని మరణానికి గురి చేయాలనుకుంటే మరణానికి గురి చేయొచ్చు అని ఒక సాక్షులుగా అక్కడ నిలబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు మరి తన రక్తాన్ని పాప పరిహారం కొరకై మనందరం కూడా దేవునితో సఖ్యపరచటానికి, మనందరినీ దేవునితో సఖ్యపరచటానికి, దేవుని యొక్క నిత్య జీవములో మనందరం పాలు పంచుకోవటానికి ఆయన చిందించాడు. కాబట్టి ఆయన ఇంత గొప్ప కార్యాన్ని, రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేశారు. కావున యేసు ప్రభు నామం నందు తప్ప వేరొకని నామం నందు రక్షణ లేదు అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువుకు ముందు చాలామంది వచ్చారు, రకరకాల మతాలు స్థాపించారు. మేమే దేవుళ్ళము, మేము దేవుని దగ్గర నుంచి వచ్చామని చెప్పారు. ఇక మేము తప్ప ఎవరు లేరు అని చెప్పి, మేమే సర్వశక్తిమంతులం అని చెప్పి నుడివారు. కానీ ఎవరు కూడా పాప పరిహారానికి రక్తం చిందించలేదు. ఒక యేసు ప్రభు మాత్రమే. ఇక్కడ అపోస్తుల్ని ధర్మశాస్త్ర బోధకులు అడుగుతున్నారు, ఈ కుంటివాడు ఏ విధంగా స్వస్థుడయ్యాడు అంటే అపోస్తులు చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకునవలేను అని చెప్పి సమాధానం ఇస్తున్నారు. యేసుక్రీస్తు నామాన బాగుపడ్డాడు. అపోస్తుల కార్యాల్లో ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో యేసుక్రీస్తు నామాన బాగుపడ్డాడు. ఎట్లా బాగుపడ్డాడండి? మరి మనం ఈ కుంటివానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే దర్దాపుగా 40 సంవత్సరాల నుంచి ఆయన కుంటివాడిగానే ఉన్నాడు. మరి ఈ 40 సంవత్సరాల్లో ఎంతోమందికి మొక్కొని ఉంటాడు, కానీ నయం కాలేదు, బాగుపడలేదు. ఈ 40 సంవత్సరాల్లో దేవుని బిడ్డలారా మరి ఆయనకు తెలిసినటువంటి దైవాలన్నిటినీ కోరుకొని ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు అనేటటువంటి వారు చివరి వ్యక్తి. దేవుని నామాన వచ్చినటువంటి వ్యక్తుల్లో చివరివారు. బౌద్ధం కానీ, మహమ్మదీజం కానీ, జొరాస్ట్రియనిజం కానివ్వండి, ఇంకా మన హిందూ శాస్త్రాలు కానివ్వండి, యేసు ప్రభు కంటే ముందే ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి నాకు తెలిసైతే ఈ కుంటివాడు ఇక్కడ ఎవరైతే అపోస్తులు బాగు చేశారో ఆ వ్యక్తి చాలా మొక్కునే ఉంటాడు. కానీ ఎప్పుడైతే అపోస్తులు వచ్చి అయ్యా యేసు ప్రభు నామాన నువ్వు లేచి నడువు అని చెప్పి అన్నారు, లేచి నడిచాడు. సో దాని అర్థం ఏమి అనగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామంలో పాప పరిహారం అనేది ఉంది. యేసు ప్రభు నామంలో దేవునితో సఖ్యపడటం అనేటటువంటిది ఉంది. యేసు ప్రభు నామంలో దేవునిలోని నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి అవకాశం మనకు కల్పించబడింది. సో అది అక్కడ వాళ్ళు రుజువు చేస్తున్నటువంటిది. అపోస్తులు ఆ పరిచయులకు, ధర్మశాస్త్ర బోధులకు తేల్చి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అది. సో ఇంకొక విషయం కూడా, ఆకాశం క్రింద రక్షణ కల్పించేటటువంటి నామం వేరొకనికి ఇవ్వబడలేదు. సో మనం ఈ మాటే కాకోకుండా అపోస్తుల ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలు 9వ అధ్యాయము 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో కూడా మనం చదువుతూ ఉన్నాము. అన్ని నామాల కంటే ఘనమైన నామాన్ని దేవుడు యేసు ప్రభు నామానికి ఇచ్చాడు. తర్వాత పరలోక, భూలోక, పాతాళలోక జీవులన్నీ కూడా ఆయన నామాన మోకరిల్లి వినతులు అవ్వాలి. అంత గొప్ప నామాన్ని యేసు ప్రభు మనకు ప్రసాదించాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 30-31 వచనాల్లో చదివినట్లయితే అపోస్తులు చెప్తూ ఉన్నారు, మ్రానిపై వేలాడదీసి చంపితిరి మీరు యేసు ప్రభుని, కానీ దేవుడు మృత్యువు నుండి లేపి మనకు నాయకునిగా, రక్షకునిగా చేసి ఆయన కుడి ప్రక్కన కూర్చుండజేశాడు అని చెప్తున్నారు. మీరు మ్రానిపైన చంపారు, ఆయన్నే దేవుడు మృతుల్లో నుండి జీవంతో లేపాడు, అందరికి కూడా నాయకుడిగా, రక్షకుడిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చోబెట్టాడు అని చెప్పి అపోస్తులు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కుడి ప్రక్కన ఉన్నటువంటి యేసయ్య నామాన మనందరికి కూడా రక్షణ, మనందరికి కూడా ఆత్మీయ, శారీరక మేలులు కలుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి చెప్పటమే కాదు, ఆ నామాన జరిగేటటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఒక చిన్న అద్భుతం మీకు చెప్తాను. ఈ అద్భుతం ఇంటర్నెట్లో కూడా మీకు దొరుకుతుంది. ఇజ్రాయెల్ దేశంలో, ఈజిప్ట్ దేశంలో జరిగినటువంటిది. సో ఒక ముస్లిం సహోదరి
బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ఉంది. ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు పాలు తాగే, ఇద్దరు ఆడపిల్లల్లో ఒక అమ్మాయి, ఒక పాప, పాలు తాగేటటువంటి పాప కూడా. భర్త వచ్చాడు, నువ్వు బైబిల్, మనం ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళం, చదివితే ఖురాన్ చదువు, లేకపోతే మెదలకుండా ఉండు, బైబిల్ చదవటం మాత్రం వీల్లేదు అని 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఆమె భర్తతో వాదోపవాదాలు చేసింది. అదేంటండి, యేసు ప్రభు గురించి మన ఖురాన్లో కూడా రాయబడి ఉంది, నా మనసుకైతే ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయనే రక్షకుడిగా గోచరిస్తుంది, నేను మాత్రం బైబిల్ చదువుకోవటానికి అవకాశం కల్పించిందంటే ఆయన నా మాట వినట్లేదు అని చెప్పి అన్నదానికి ఎర్రెత్తిపోయి ఆమెను చంపి ఆ తల్లితో పాటు ఆ బిడ్డలను కూడా సజీవ సమాధి చేస్తాడు. ఆ 15 రోజుల తర్వాత ఆ ఊర్లో ఒకళ్ళు చనిపోయారట. చనిపోయినప్పుడు వాళ్ళను పాతి పెట్టడానికి ఈయన ఎక్కడైతే సజీవ సమాధి చేశాడో ఆ దగ్గరలో గోతు తవ్వుతూ ఉన్నారు పాతి పెట్టడానికి. తవ్వుతూ ఉన్నటువంటి వాళ్లకు భూమిలో పిల్లల ఏడ్పులు వినపడ్డాయి. పిల్లల ఏడ్పులు వినపడ్డప్పుడు దేవుని బిడ్డలారా వెంటనే అయ్యో ఏంటి ఏడ్పులు వినిపిస్తున్నాయి అని చెప్పి ఆ ఏడ్పులు వినిపించే పక్కగా తప్పితే భూమిలో ఒక శవం, ఆ శవం ప్రక్కన 2 ఆడపిల్లలు ఉన్నారు. సో అందరూ వచ్చి అడిగారు, ఏంటి ఇది, భూమిలో మేము చంపబడి 15 రోజులు అవుతుందండి, మమ్మల్ని ఇట్లా పాతి పెట్టారు, కారణం ఇదిగో మేము బైబిల్ చదవటం వలన అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ప్రశ్న వేశారు, మరి ఎట్లా బ్రతికున్నారు ఇన్ని రోజులు, ఈ భూమిలో పాతి పెట్టబడిన మీరు, మీ అమ్మ చనిపోగా మీరు ఎట్లా ఈ మట్టిలో బ్రతికి ఉన్నారు అని అడిగినప్పుడు ఆ పిల్లల్లో పెద్దమ్మాయి చెప్పింది, ఏమోనండి, ఒక ఆయన తెల్ల వస్త్రాలు ధరించాడు, చేతికి కాళ్ళకు గాయాలున్నాయి, రోజు వచ్చి మమ్మల్ని లేపి మాకు పాలిప్పిస్తూ ఉన్నాడు, ఆ విధంగా మేము ఇప్పటి వరకు బ్రతికాము అని చెప్పారు. సహోదరులారా, ఇది జరిగినటువంటి అద్భుతం మనకి ఇంటర్నెట్లో కూడా ఉంటుంది, ఎవరైనా కావాలంటే రిఫర్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ మనకు బోధపడుతున్నటువంటి విషయం, యేసు ప్రభు నామాన రక్షణ ఉన్నది, ఆయన నామాన తప్ప వేరొక నామాన లేదు అనేటటువంటిది ఇదిగో ఈ సంఘటన ద్వారా కూడా మనకు నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి గాయాలతో ఉన్నాడు, తెల్లటి వస్త్రాలు ధరించారు. ఎవరు గాయాలు పొందినటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఈ భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తుల్లో రక్తం గార్చినటువంటి వారు యేసు ప్రభు, పంచగాయాలు పొందినటువంటిది యేసు ప్రభు మాత్రమే. ప్రియులారా, యేసు ప్రభు సజీవుడిగా దర్శనమిచ్చి ఆ బిడ్డలకు జీవాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనకు కూడా ఆయన సజీవుడిగా ప్రియులారా మనకు జీవాన్ని ఇస్తాడు. అది ఎప్పుడు అంటే అపోస్తుల్లాగా మనం కూడా విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంలో బలపడిన పిదప యేసు ప్రభుకు మనం సాక్షులుగా ఉండాలి. ఒకప్పుడు మనకు తెలుసు, యేసు ప్రభు మరణానికి ముందు అపోస్తులందరూ భయంతో పారిపోయారు. ఎప్పుడైతే ప్రభు ఉత్థానమయ్యారో, ఇదిగో ఈరోజు మనం చూసింది 3వ దర్శనం, ఈ విధంగా చాలాసార్లు దర్శనం ఇచ్చారు. వాళ్ళందరినీ విశ్వాసంలో బలపరిచారు యేసు ప్రభు. ఆ బలపడినటువంటి వాళ్ళు ఎవరికైతే భయపడ్డారు ఇంతకు ముందు, ఇప్పుడు వాళ్ళ ముందుకే వెళ్ళి ధైర్యంగా సాక్షులుగా నిలబడ్డారు. ఇదిగో మేమే సాక్ష్యం అంటూ సాక్షులుగా నిలబడ్డారు. మనలో కూడా ఈ మార్పు రావాలి దేవుని బిడ్డలారా. ఊరక ఉత్థాన పండుగ చేసుకున్నాం, పాస్కా అష్టదినాల్లో ఉన్నాము అని చెప్పి పండుగలు చేసుకుంటూ ఏదో మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కాదు. విశ్వాసంలో బలపడాలి, మన విశ్వాసం నూతనీకరించబడాలి. అపోస్తుల వలె మనం కూడా సాక్షులుగా మారాలి, యేసు ప్రభువుకి సాక్షులుగా మారాలి. అప్పుడు పునరుత్థాన ఫలాలు మనలో ఫలించినట్లు, మనం పునరుత్థాన క్రీస్తువులుగా మనం కూడా పిలువబడటానికి యోగ్యులం అనేటటువంటిది ఇక్కడ రుజువు అవుతుంది. కావున ఈనాటి ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో మనందరం కూడా యేసు ప్రభు ఉత్థానాన్ని స్మరిస్తూ విశ్వాసంలో బలపడటానికి, ప్రభువుకి సాక్షులుగా ఉండటానికి కావలసిన అనుగ్రహాల కొరకై ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అడగండి మీకు ఇవ్వబడుతుంది, తట్టండి తెరవబడుతుంది,
వెదకండి దొరకబడుతుంది అంటూ మా అవసరాల నిమిత్తమై మిమ్మల్ని ప్రార్థించటానికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. దేవా, మీ మాటలను అనుసరించి మా పరిశుద్ధ పాపుగారిని ఫ్రాన్సిస్ జగద్గురువులను మీకు అర్పిస్తూ ఉన్నాము. దేవా, మీ శ్రీ సభ పాలనలో వారికి కావాల్సినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బలాన్ని, పరిపూర్ణ ఆయురారోగ్యాలను వారికి అనుగ్రహించండి తండ్రి. వారికి సహకరిస్తున్నటువంటి పీఠాధిపతులకు సహకరిస్తున్నటువంటి గురువులకు గురుమండల పరిచర్యలో తోడ్పడుతున్నటువంటి కన్యాస్త్రీలను, ఉపదేశులను మీకు అర్పిస్తూ ఉన్నాము. దేవా, మీ రాజ్య వ్యాప్తి కొరకై, ఆత్మల రక్షణ కొరకై పాటుపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని తండ్రి, మీ రెక్కల మాటను భద్రపరచమని, మీ రాజ్య వ్యాప్తిలో విరివిగా వినియోగించమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, మాకు దివ్యవాణి టీవీని ఏర్పాటు చేసినందులకు మీకు స్తోత్రాలు. ఈ టీవీ నడిపింపులో అహర్నిశలు శ్రమిస్తున్న యాజమాన్యాన్ని, అదేవిధంగా సిబ్బందిని, అదేవిధంగా ప్రభు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నటువంటి వారిని వీక్షిస్తూ టీవీకి అండదండలు అందిస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. ఆయురారోగ్యాలతో దీవించండి తండ్రి. ఇదిగో ఉత్థానం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ఉత్థానం ద్వారా ఈ లోకం పునరుద్ధరించబడినది, నిత్య జీవం పొందుకున్నది. కావున ఈ పునరుద్ధరణను, నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీకు ప్రత్యేక విధంగా అర్పిస్తూ ఉన్నాం. దేవా, యేసయ్య గాయాలలో స్వస్థత ఉన్నదని పరిశుద్ధ గ్రంథం మాకు సెలవిస్తుంది. ప్రభు మా కొరకు అనుభవించినటువంటి ఆ గాయాల యందు మాకు విశ్వాసం ఉన్నది దేవా. కావున యేసు ప్రభు గాయాలలో ఉన్నటువంటి స్వస్థతను, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ దేహమునందు మీరు ప్రసరింపచేసి, ఏ శరీర భాగాలైతే అనారోగ్యానికి గురి అయ్యాయో ఆ శరీర భాగాలను కడిగి శుభ్రపరిచి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా తండ్రి, విద్యాబుద్ధుల కొరకై పాటుపడుతున్న విద్యార్థులను మీకు అర్పిస్తూ ఉన్నాము. వివిధ పరీక్షలు రాసి ఉన్నతమైన అంతస్తుల కొరకై ప్రాకులాడుతున్న బిడ్డలను మీకు అర్పిస్తున్నాం. దేవా, నీ కష్టాన్ని నేను ఆశీర్వదిస్తానన్నావు, కష్టానికి తగిన ఫలితంతో నిన్ను దీవిస్తాను అని చెప్పి కీర్తనకారుడి ద్వారా తెలియజేస్తున్నావు. తండ్రి, పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను, అదేవిధంగా ఉద్యోగాల కొరకై పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఉత్తీర్ణతతోటి, మంచి ఉద్యోగాలతోటి ఆశీర్వదించి ఉన్నత జీవితాన్ని కల్పించమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మనందరి అవసరాల కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. తండ్రి, మీ కృపా కనికరాలను బట్టి వినయముతోటి, దీనతతోటి మీకు విన్నవించిన మా విన్నపాలను ఆశీర్వదించి ఫలింపచేయమని మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో
అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ అర్పణ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పాస్కా వరముల నుండి మేము పొందు ఆత్మ జీవమును మాలో పరిపూర్ణం చేయుము. తద్వారా మేము లోకాశల నుండి విడుదల పొంది స్వర్గ విషయములందు కోరికతో జీవింప కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి ధనమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకుని శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమన్నంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్యతలీగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడని వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. వీరు విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు రుధిరమే నవ్య జీవము,
ప్రేమ రుధిరమే పరమౌషధం, క్రీస్తు రుధిరమే నవ్య జీవము. ప్రేమ రుధిరమే పరమౌషధం, పరలోక ప్రేమ రాజ్యము, పరమ తండ్రి నీతిని వెదకు. పరలోక ప్రేమ రాజ్యము, పరమ తండ్రి నీతిని వెదకు. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధం, క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితంగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణం ద్వారా రక్షణ పొందిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపుము. దయగల తండ్రి, మీ కుమారుని ప్రధాన యాజకత్వములో పాలుపంచుకునే భాగ్యము నాకు అనుగ్రహించినందులకు వందనములు. ఆ ప్రధాన యాజకత్వాన్ని యోగ్యముగా సేవించుచు మిమ్మల్ని మహిమపరచులాగున, మీ ప్రజలను నిత్యము సేవించులాగున నాకు మీ కృపను ప్రసాదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. పునీత జోజప్ప గారి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన జోజప్ప గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భర్తగా, యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమివ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాం. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడిరి. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడిరి. ఇక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము.